తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే చాలామంది అంటున్నారు కదా, అంటే గ్యాప్కి రావడానికి రకరకాల కారణాలు, ఇంత ఏదో వేణుమాధవారికి ఏదో డిసీజ్ ఉంది అని అని అయితే ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది దాన్ని ఎంతో ఏం జరిగిందంటే సార్, మెయిన్గా రచ్చ సినిమా షూటింగ్కి బిఫోరు అంతకు ముందు 2-3 షూటింగ్స్ చేస్తూ ఈ షూటింగ్ అటెండ్ కావడం. షూటింగ్ అటెండ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా, నైట్ ఇలా డిన్నర్ చేయకుండా అలాగే షూటింగ్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అయిపోయి పడిపోయినా. దాని మీద ఇక రూమర్ల మీద రూమర్లు, తాగేసి పడిపోయాడు, లేకుంటే ఇంకోటి పడిపోయాడు, ఇంకోటి అట్లా అట్లా బాగా రూమర్స్ ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత కూడా రచ్చ సినిమా ఫినిష్ చేసి ఆ తర్వాత ఇంకో 2-3 సినిమాలు చేస్తూనే ఉన్నా. అట్లా అంటే కొంత టాక్ ఏంటంటే, వేణుగారికి ఫిట్స్ ఉన్నాయి, మధ్యలో పడిపోయారు 2-3 సినిమాలలో, అది అందుకోసం ఈ ఇబ్బందులు ఎందుకు? ఒకటే రచ్చ సినిమా షూటింగ్లోనే పడిపోయినా. మళ్ళీ అది రచ్చ సినిమా పూర్తి చేసిన. ఓకే. సుమ గారి షో ఏదో జీన్స్ షోలో అసలు పడిపోలేదు సార్. జీన్స్ షో మీరు చూడొచ్చు, డైరెక్ట్ బ్రహ్మాండంగా చూడొచ్చు. అది బృందావనం సినిమా ప్రమోషన్ కోసం జీన్స్కి వెళ్ళాం. నేను, దిల్ రాజు గారు, డైరెక్టర్ గారు, ముగ్గురు వెళ్ళాం. ముగ్గురి మధ్యలో రాజుగారు వెళ్ళిపోయారు, నేను డైరెక్టర్ గారు మాత్రమే షో చేసాం, ఫినిష్ చేసినాం. ఇంతకుముందు మాట అన్నారు మీరు, అంటే కొన్నేమో వదులుకున్నాను, కొంతేమో కావాలని మమ్మల్ని అవాయిడ్ చేశారు. ఎందుకు అవాయిడ్ చేశారు? అదే సార్, ఇదే ఇప్పుడు ఈ సినిమాకి చేసినటువంటి యూనిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సినిమా కూడా చేస్తారు కదా. చేసినప్పుడు ఏం జరిగిందంటే, వీడు అక్కడికి వెళ్ళి చెప్పాడు కదా, వేరే మన ఒక సినిమా చేయలేదండి అది ఇది అంటే, వాళ్ళు కూడా మరి ఉద్యమం మరి ఆయన చేస్తాడో చేయడో అనే ఉద్దేశంతో వాళ్ళని అవాయిడ్ చేయడం జరిగింది. అంటే మీరు చాలామంది మీరు ఒక టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్తో, స్టార్స్ తోటి ట్రావెల్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న టైంలో మిమ్మల్ని పలానా సినిమాకి రికమెండ్ చేయడం కానీ అలాంటి ఆర్టిస్టులు ఎవరు లేరా ఇప్పుడు? నా జీవితంలో నాకు ఫస్ట్ సినిమా సంప్రదాయం సార్. సంప్రదాయంకు నేను అడుక్కోలే. నన్ను కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు పిలిచి ఇచ్చారు. నేను అడిగి ఇంతవరకు ఒక వేషం తీసుకోలేదు. నాకు అడగకుండా అన్నీ వచ్చినాయి. ఓకే. అప్పుడు అంటే నేను రికమెండేషన్ పక్కన పెడితే, ఏంటి వేణుమాధవ్ ఇప్పుడు మొన్నటి వరకు మాతో చేశాడు, ఇప్పుడు మరి ఒంటరి అయిపోయాడు, మరి పలానా సినిమాలో మళ్ళీ చేయిద్దామని ఏ కమెడియన్, ఏ ఆర్టిస్ట్ మీకు అడగను, సంప్రదింపులు చేయడం, అట్లీస్ట్ పరామర్శించడం అన్న అవుతుంది? పరామర్శించడం అంటే నాకు జరుగుతూ పరామర్శించాలి సార్, నాకేం జరుగుతాయి కదా. ఇట్లాంటి మీడియాలో వస్తుంది కాబట్టి కాల్ అయితే చేయాలిగా. మామూలుగా చేస్తే జనరల్ చేస్తారు, చేసి ఏంటి ఇలా వచ్చిందంటే నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అది అంటారు. ఫ్రెండ్స్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, రఘుబాబు కానీ, కృష్ణ భగవాన్ కానీ, వీళ్ళందరూ అంతే. కానీ కృష్ణ భగవాన్ గారు కూడా విపరీతమైన జబ్బులు ఉన్నాయని ప్రచారం. అంతే సార్, అంతే. మరి ఇప్పుడు కాటమరాయుడు తోటి మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చా? ఇది ఇట్లేని అనుకోవచ్చు సార్, ఎలాగైనా బ్రేక్. అంతే, బాగుంది బ్రేక్, చాలా బాగుంది సార్. పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి, మిస్సెస్ తోటి, అమ్మతోటి, అందరితోటి కొద్దిగా టైం వెచ్చించే అవకాశం దొరికింది. అంటే ఏంటి ఇదివరకు నైట్ అండ్ డే చేసేవాడిని సార్, డే అండ్ నైట్ రౌండ్ ది క్లాక్. ఒకే రోజులో 6 షిఫ్ట్లు చేసింది ఒక వేణుమాధవ్ ఒక్కడే, ఇంకెవరు చేయలేదు. ఫర్ ఒక డేలో 6 షిఫ్ట్లు చేసిన. ఎక్కడ రామారాయుడు గారు స్టూడియో, ఎక్కడ నానకరామ్ గారు స్టూడియో, ఎక్కడ ఫిల్మ్ సిటీ, ఎక్కడ ఫిల్మ్ నగరు, అట్లా పరిగెత్తి చేసేవాడిని. కార్లో టిఫిన్ బాక్స్లో రైసు తినేవాడిని, పెరుగన్నం తినుకుంటూ వెళ్ళేవాడిని. అలా చేసిన రోజులు ఉన్నాయి సార్. బ్రహ్మానందం గారు ఎన్ని షిఫ్ట్లు చేసేవారు మ్యాక్సిమం? ఆయన మ్యాక్సిమం 4-5 చేసిండు అనుకుంటా. అత్యంత అయితే నాకు తెలిసినంత వరకు. ఒక వారు చేసింది వచ్చి ఎక్కువ నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు ఈ గ్యాప్ టైంను మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? యూటిలైజ్ అంటే, నాకు పొలం ఉంది సార్. నేను పొలం దగ్గరికి వెళ్తా, పొలం చూసుకుంటా, పొలం దగ్గరికి వెళ్ళి వస్తుంటా. కరీంనగర్ జిల్లా జమ్మికుంటా అని అక్కడ పొలం ఉంది. పొలం దగ్గరికి వెళ్తా, ఫ్రెండ్స్ తోటి కూర్చుంటా, పిల్లలతో ఉంటా, పిల్లలతో ఆడుకుంటా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు మీరు? ఖాళీ మీన్స్ ఎందుకు ఉండట్లేదు ఇందులో? అంటే ఇది పెద్దిల్లు, చిన్నిళ్ళనే, ఎన్ని చిన్నిళ్ళు ఉన్నాయి? నాకు ఇది పెద్దిల్లు సార్, ఇంకో 10 చిన్నిళ్ళు ఉన్నాయి. నేను ఒక ఇంటర్వ్యూలు చూశాను, ఇదంతా మీరు దసరాకు ఏదో ఛానల్ వాళ్ళు చేశారు. అవునవును సార్, అదే అనుకున్నాను. మీరు చూస్తే ఇందులో లేరు, ఎందుకు అని. నాకంటే ఒక పెద్దిల్లు ఉంది సార్, ఇంకో 10 చిన్నిళ్ళు ఉన్నాయి. ఈ టోటల్ ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి. అవన్నీ రెంట్లకి ఇవ్వడం జరిగింది. మన రీసెంట్గా దీనికి కలరింగ్ కొద్దిగా ఏదో మాడ్యులేషన్ చేయడం కోసం ఖాళీ చేయడం జరిగింది. 2-3 డేస్లో షిఫ్ట్ అయిపోతాం అది దీంట్లోకి. పెద్దలు అంటే ఓన్లీ ఇల్లు వరకేనా, లేకపోతే పెద్దలు ఒకటే ఉంది, చిన్నలు చాలా ఉన్నాయి.
అది చిన్న ఇల్లు వరకేనా, ఇల్లులో ఇంకా ఇల్లులు ఉన్నాయి. అంతేనా? ఓకే, అది కూడా అన్నిటి పేర్లు అచ్చి వచ్చిన కృష్ణనిలయం అనే ఉంటుందండి. ఓకే. అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరి పేర్లతోటి. అది కూడా ఉత్తేజని మీకు తెలిసి ఉంటాడు ఆర్టిస్ట్. అన్న ఇట్లా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇద్దరి పేర్లు రావాలి నాకు, ఎట్లా కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి నిలయం అంటే బాగుంటుందంటే ఆయన బాగా ఆలోచించి అరే ఇది ఎట్లుంది చూడరా అని అచ్చి వచ్చిన కృష్ణనిలయం అని పెట్టరా అన్నాడు. బాగుంది అన్న. అది తీసుకొని ప్రతి ఇంటికి అచ్చి వచ్చిన కృష్ణనిలయం అని ఈ సరౌండింగ్స్లో అంటే ఈసీఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే మొగలాల హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీ వరకు ఎక్కడ డబల్ బెడ్రూమ్లో అచ్చి వచ్చిన కృష్ణనిలయం ఉందంటే అది నాదే. ఓహో. ఈ ఇంటికి కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న పేర్లు తర్వాత అచ్చి వచ్చిన కృష్ణనిలయం అనే ఉంటుంది. ఓకే అక్క. వాళ్ళు లేకుంటే నేను లేను, వాళ్ళే పెట్టిన భిక్ష ఇది. టోటల్ రెంట్ మీద బతికేయచ్చు మీరు ఇంకా. అంటే హౌసింగ్ లోన్స్ ఉండే కాబట్టి